హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా చెట్లకైతే నేను కంపోస్ట్ చేసుకుంటున్నా అండి. బయటికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా అమౌంట్ కూడా అవుతుంది. ఎందుకు కిచెన్ వేస్టేజ్ ఎట్లాగో వస్తుంది కదండి. నేను నార్మల్గా అయితే బకెట్లో వాటర్ పోసి స్టోరేజ్ చేసి ఒక 3-4 డేస్ అయిన తర్వాత చెట్లకు వాటర్ లాగా ఇస్తుండే. మళ్ళీ అదంతా తీసి పిప్పి అనేది వేస్ట్గా పడేయడం అయిపోతుంది. సరే అని చెప్పి కంపోస్ట్ చేద్దాము ఈసారి అని చెప్పి మట్టి కూడా నాకు ఉన్నది. ఆ మట్టి తగ్గట్టు కంపోస్ట్ చేద్దామని మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాము. ఇదైతే నేను ఒక డబ్బా అయితే చేసుకున్నా. తయారు చేసుకున్నా. దీనికి ఒక 3 హోల్స్, 3 సైడ్లు హెయిర్ పోవడానికి ఇది చేసేసుకొని, ఇదంతా నాది కిచెన్ వేస్టేజ్. ఇదంతా ఇది ఫ్లవర్స్, దేవుడికి పూల దండలు, ఇవన్నీ. ఇదంతా మక్క బుట్టలది. ఇదైతే ఆవు పేడ. ఇదంతా కిచెన్ వేస్టేజే. అట్లే పెట్టండి. ఇదిగోండి, స్టార్ట్ చేస్తున్నా. ఇదిగోండి, ఇట్లా ఒక్కొక్క లేయరు. ఫస్ట్ లేయర్ అయితే నేను కింద అయితే మట్టి వేస్తున్నా. తర్వాత ఇది వేస్టేజ్. దీంట్లో కొంచెం ఇట్లనే ఆవు పేడ కూడా వేద్దాము. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. నాకు ఇది సక్సెస్ అయితే కనుక నేను మంచిగా స్టోరేజ్ లాగా నేను పెద్ద దాంట్లోనే వేసి చూపిస్తా. ఎట్లాగో అందరికీ మనము వండుకున్న ఐటమ్స్ డైలీ వండుకుంటాం. కూరగాయలు మనం ఎట్లాగో అందరం ఇంట్లో తెచ్చుకుంటాం కదా. నేను అది కూడా ఏం వేస్ట్ పోనీయకుండా వాటర్ ఫెర్టిలైజర్ టైపు ఇస్తా. ఇచ్చినప్పుడు ఇక అదే అయిపోతుంది. మళ్ళీ వర్మి కంపోస్ట్ కావాలి అని అంటే ఏమైపోతుంది అంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సరే, అది కూడా చేద్దాము అని నేను ఇది కూడా రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు మట్టి అది మెత్తగా ఉంది, మరి కులకుల అవుతుందా? లాస్ట్కు ఇదంతా మనం ఏం వాటర్ చల్లాం కదా. ఇదంతా పొడి ఇదంతా ఉన్నదంతా పీల్ చేసుకుంటుందేమో, చూద్దాం. మనం తినే ఫుడ్లోనే విటమిన్స్ అండి. బయట నుండి ఏం తేవాల్సిన అవసరం ఏది లేదు. ఇదిగోండి, ఇంట్లో అన్ని ఎగ్గు పొచ్చలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. అప్పుడు ఎగ్గు పౌడర్ కట్టి వేస్తుండే. అప్పుడేమో ఒకప్పుడు ఎగ్ కూడా మంచిగా అన్ని ఇట్లా షెల్స్ జమ చేసి ఎండకు పెట్టి మిక్సీలో పౌడర్ చేసి గులాబీ చెట్లకి వేసేదాన్ని. చాక్పత్త ఎప్పుడు వేస్తావు? చాక్పత్త అది మల్లె చెట్టుది. అది వేరే, అది కడగద్దా. అది స్వీట్ ఉంటుంది కదా అందులో అంత చక్కెర. కడిగి ఎండకు పెట్టి నేను స్టోరేజ్ ఇంట్లో వేయవా? అది ఇది చెట్లకి వేస్తామా, అప్పుడు అందులో కుప్పలాగా వేయాల. ఎండకు మూత లేకుండా పెట్టొద్దు, మళ్ళీ దీని పవర్ అంతా పోతుంది కదా. మూత పెట్టి అది అయ్యేది అదంతా లోపల మాగాలి. ఇప్పుడు నీళ్ళది కదా, 3-4 రోజులు తీసినట్టు అనుకుంటున్నావు. మా ఆమె ఇవన్నీ కష్టపడి చెట్లను ఎంత బాగా పెంచుతుంది. ఏదైనా కష్టపడితేనే కదా వచ్చేది. నిన్నటికి ఇవ్వాలంటే మొగ్గలు పెరిగినాయి.
ఇప్పుడు నాకు ఫిబ్రవరి వస్తుంది కదా, ఇప్పుడు మల్లె చెట్టు పెద్ద పని ఉన్నదండి. ఆ మల్లె చెట్టు కూడా పెట్టుకోవాలి, మొత్తం గ్రూమింగ్ అదంతా ఆకులన్నీ తీసేయాలి, అదంతా పెద్ద పని ఉన్నది. అందుకే ఈ కంపోస్ట్ అనేది చేసి పక్కకు పెట్టేసేసుకుంటే ఇంకా నేను మల్లె చెట్టు ఏం పడవచ్చు అని. ఈసారి అయితే నాకు పువ్వులు రావాలనే చూస్తున్నా. ప్రతి సంవత్సరం బాధపడతా రాకపోతే. వెనుకకున్నప్పుడు మాది ఇంకా వెనుకకున్నప్పుడు నాకు అప్పుడు ఛానల్ లేదండి. అప్పుడైతే మా చమేలి సన్నజాజి ఇవన్నీ అయితే సూపర్ ఉండే. ఇంకప్పుడు అప్పుడు నాకు ఛానల్ లేదు, మీకు చూపిద్దామండి. మీరు కూడా కొంచెం పొడి మట్టి ఉండేది చూసుకోండి. నాకు ఎందుకంటే ఈ మట్టి నేను బయటికి వెళ్ళి స్పెషల్గా తీసుకొని రాలేదు. మొన్న మా వర్మి కంపోస్ట్ అంతా చెట్లకి వేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి వర్మి కంపోస్ట్ వేసిన కదా, ఇదంతా తడిచిపోయిన మట్టిని తీసేసిన పక్కకు పెట్టిన. సరేలే ఇది ఎందుకు వేస్ట్ చేయడము, ఇది కంపోస్ట్ చేసి పెట్టేద్దాము అని చెప్పి ఈ ప్లాన్ చేసిన. నేను ఏదైనా వేస్ట్ ఓనియా. గుమ్మడికాయ నెక్స్ట్ టైం వేస్తావా? అంతే. ఇదిగోండి ఇట్లా ఒక పక్కకి పెట్టేసుకొని ఇది మూసేద్దాము. ఇంకా ఇప్పట్లో దీన్ని ముట్టేది లేదు. ఒక 15-20 రోజుల తర్వాత చూడాలి. అప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తా. ఒక 15-20 రోజుల తర్వాత చూద్దాము తీసి, అప్పుడు కూడా నేను వీడియో తీసి చూపిస్తా. ఎట్లా ఉన్నా సరేనండి, ఇప్పుడు అన్ని విధాలుగా విటమిన్స్ అందేటట్టు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చెట్లకి వేసుకుంటే సూపర్ ఉంటాయి. అంటే ప్యూర్ ఆర్గానిక్, మన ఎరువు మనమే తయారు చేసుకుంటున్నాం. మన ఎరువు మనమే తయారు చేసుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీ శారదా టాక్స్. బాయ్.